హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి వ్లాగ్స్. ఏంటంటే ఈరోజు వ్లాగ్ డైలీ వ్లాగ్ అండి. నేను ఎలా ఉంటున్నాను, ఇంట్లో ఏం చేస్తున్నాను అనేసి ఒక రొటీన్గా నా లైఫ్, నేను మార్నింగ్ లేస్తే ఎలా ఉంటాను అనేసి ఒక వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా అండి, నేను మార్నింగ్ లేవగానే మా పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయి ఏ విషయంలో హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకునేసి మార్నింగ్ ఫస్ట్ మళ్ళీ తర్వాత ఫేస్ వాష్ అలా చేసేసుకునేసి, మనకేముంటుందండి మన లేడీస్కి చలో కిచెన్ రూమ్ అన్నట్టు ఉంటుంది. ఇంకా అలా అలా ముఖం కడుక్కొనేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి ఏం వంట చేద్దాము అనేసి ఒక 1 డే ముందే మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఆ కర్రీ దానికి కావాల్సినవన్నీ తీసుకొనేసి ఈరోజు టిఫిన్కి ఏంటా అని ఆలోచన చేస్తే సేమియా ఉప్మా అని నాకు ఒక ఐడియా వచ్చింది. సేమియా ఉప్మా చేసి పడేసాను, ఎందుకంటే ఈజీ ప్రాసెస్ కదా. కర్రీ ఏమో పిల్లలకి లంచ్ బాక్సులు కదండి, కంపల్సరీ కావాల్సిందే. టిఫిన్కి ఏమో సేమియా ఉప్మా, లంచ్కి ఏమో పుదీనా రైస్ చేసేసాను. పుదీనా రైస్ చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు పుదీనా రైస్ పెట్టండి, ఓకేనా. అలా అయిపోగానే వంట అయిపోగానే నేను నాకు కొంచెం జీరా వాటర్ అంటే మార్నింగ్ లేవగానే నాకు హాట్ వాటర్ తాగడం నాకు అలవాటు అండి. అందులో కొంచెం జీరా వేసుకొని హాట్ వాటర్ తాగేస్తాను. తాగిన తర్వాత కొంచెం అలా ఆ కిచెన్ రూమ్లో ఉండి ఆ హీట్కి మనం అసలు చాలాసేపు ఉండలేం కదండి. ఎంత చలికాలమైనా కాసేపు అలా బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అలా కూల్గా అలా కాసేపు హాట్ వాటర్ తీసుకొని బయట అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఆ హాట్ వాటర్ తాగాక నేను కొన్ని అదే అండి సబ్జాలు అన్నీ మొత్తం నేను నైట్ సోప్ చేసుకునేసి మార్నింగ్ తీసుకుంటానండి. ఇంకా పిల్లలకి మొత్తం పని అయిపోగానే పిల్లలు లంచ్ బాక్స్ తీసేసుకునేసి అలా కాసేపు బయటికి వెళ్ళి అలా చల్లదనానికి ఎలా కూర్చుంటాను. పిల్లలు స్నాక్స్ పెట్టేస్తాను. మెయిన్ పిల్లలకండి ఎనర్జీ ఫుడ్ ఇవ్వండి, స్నాక్స్ ఏదైనా కానీ. ఇది అయిపోగానే రొటీన్గా ఏంటంటే మా ఇంట్లో మా అబ్బాయి అండి, పూజ చేసే దాంట్లో మా అబ్బాయేనండి. తర్వాత పాసిబుల్ కానప్పుడు మా అమ్మాయి. అలా బయటకు వస్తే చల్లగా అనిపిస్తుందండి. జీరా వాటర్ తాగేసాను, అలా కూర్చొని ఎంజాయ్ చేసి జీరా వాటర్ తాగేసి అలా వచ్చి నేను సోప్ చేసుకున్నవన్నీ తినేసాను. తిన్నాక నెక్స్ట్ మా అబ్బాయి రెడీ అయ్యేసి మమ్మీ బాయ్ అంటూ మా అబ్బాయి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి ఫస్ట్ వెళ్ళిపోతాడండి. 6:30కి మా అబ్బాయి స్కూల్. ఆ లోపు అన్ని ప్రిపరేషన్స్ అయిపోవాలి. నేను 4కి లేస్తానండి. 4కి లేస్తే నా పనులు అయిపోతాయి. అది సంగతి. మీకు కానీ మీరు కూడా ఇంట్లో ఎలా ఉంటారు, మీ రొటీన్ ఎలా ఉంటుంది అలా ఒకసారి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.